క్యాన్వా అనేది మనకి జనరల్గా యూజ్ చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్. ఎందుకు అంటే కనుక ఈ థంబ్నెయిల్స్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, ఇంట్రో వీడియోస్ కానివ్వండి, ప్రెజెంటేషన్స్ కానివ్వండి, ఒక రకంగా చెప్పాలంటే కనుక డిజిటల్ ప్రింటింగ్కి సంబంధించినటువంటి ఏ వర్క్ అయినా కూడా క్యాన్వాలో చేయొచ్చు. ఓకే, సో ఈ రోజు టాపిక్ ఏంటంటే క్యాన్వాలోని, నేను క్యాన్వాలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా చెప్తాను, బట్ స్టిల్ ఏంటంటే క్యాన్వాలోని ఒక స్పెసిఫిక్ దాని గురించి నన్ను కొంతమంది అడగడం జరిగింది అనమాట, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో దానికి సంబంధించి ఈరోజు చెప్పబోతున్నాను. అది ఏంటంటే కనుక ఒక మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఎట్లా రిమూవ్ చేయాలి, సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడగడం జరిగింది. సో అదేంటి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఓకే గైస్, సో లెట్స్ గెట్ స్టార్ట్. సో గైస్, ఇందులోని మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ తీసేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే క్యాన్వా వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుందంటే 2 వర్షన్స్లో ఉంటుంది. ఒకటి ఫ్రీ వర్షన్, ఒకటి పెయిడ్ వర్షన్. ఫ్రీ వర్షన్లో ఈ ఆప్షన్ అవైలబుల్ లేదు, పెయిడ్ వర్షన్లోనే ఉంటుంది. పెయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి పర్ మంత్ మీరు 500 దాకా పే చేయాల్సి ఉంటుంది. అన్ని ఫీచర్స్ ఇస్తారు మీకు. సో ఇది 1 మంత్ ఫ్రీ కూడా ఉంది. సో మీరు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేస్తే ఫ్రీ వర్షన్లోని అంటే ట్రయల్ వర్షన్లోని మీరు ట్రై చేయొచ్చు అనమాట. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు పెయిడ్ వర్షన్ కింద, లేకపోతే కనుక యూ కెన్ రిమూవ్. ఓకే, సో ఇట్లా మీకు ఈ విధంగా చేసేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇమేజ్ మొత్తం అంతా పోవాలి నాకు. సో ఓకే, సో ఈ ఇమేజ్ అంతా పోవాలి నాకు అంటే కనుక వాట్ ఐ హ్యావ్ టు డూ, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి పైన ఈ కార్నర్లో మీకు పైన టాప్లోని మీకు నా మౌస్ పాయింటర్ చూసినట్లయితే కనుక ఎడిట్ ఇమేజ్ అని ఉంది. ఓకే, ఈ ఎడిట్ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో ఈ ఎడిట్ ఇమేజ్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్న ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ఆప్షన్స్, అందులోని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంది చూడండి. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నా మౌస్ పాయింటర్ చూడండి, పైన 3 ఉన్నాయి ఆప్షన్స్, 3 కింద ఒక ఆప్షన్ ఉంది బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఎప్పుడైతే ఇస్తానో, క్లిక్ చేస్తానో, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అదంతా ఎంప్టీ అయిపోయి ఎనీథింగ్ ఏదైనా ఉండనివ్వండి, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీకు అక్కడ కంపల్సరీగా గ్రీన్ స్క్రీన్ ఉండాలి అనేది మ్యాండేటరీ కాదు. ఓకే, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇది రిమూవ్ అయిపోతుంది అనమాట. చాలా ఈజియెస్ట్ వే. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు దీన్ని పెయిడ్ వర్షన్లో కనుక తీసుకున్నట్లయితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. లేదండి మేము 30 days ట్రయల్లో ట్రై చేస్తాము అనుకుంటే యూ కెన్ డూ ఇట్. 30 days పెయిడ్ వర్షన్లో ఉండేటటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లోనే 1 by 1 మీకు చూపించడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఎనీ ఆఫ్ ది వీడియోస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త టాపిక్, కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ప్రతిదీ కూడా ట్యుటోరియల్గానే ఉంటుంది మనకి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, ఇది అందరికీ తెలియాలా అంటే క్యాన్వా అనేది చాలా ఈజియెస్ట్ మెథడ్స్ యూజ్ చేయడానికి మనకి చాలా ఈజియెస్ట్గా ఉండే సాఫ్ట్వేర్ అనమాట. ఎంత ఈజీగా ఉంటుందంటే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అంత బాగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలని అందులో ఎట్లా ఏ ఆప్షన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది తెలిస్తే చాలు, యూ కెన్ డూ వండర్స్ అనమాట. ఓకే, సో గైస్ ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను అడగండి. మీరు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి ఇక్కడ తీసేసాం కదా అంటే చక్కగా దీన్ని ఇంకా మీరు ఏమైనా చేయొచ్చు. ఓకే, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ చేసేసారు కాబట్టి దీన్ని మీరు ఎట్లా కావాలంటే అట్లా మీరు దీన్ని మూవ్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఆప్షన్స్ చెప్తాను. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేయడం ఎట్లా అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఓకే, ఇదండి ఈరోజు వీడియో. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్యాన్వాలోని మనం ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అనేది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, కమెంట్స్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ కొత్త టాపిక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ అందరికీ నమస్తే.